ఇథేరియం అంటే చాలామందికి ఇష్టం, కాని దాని ఫీజులు, స్పీడ్ చూస్తే మాత్రం కొంచెం విసుగొస్తుంది. ఇది చాలామంది ఎదుర్కొనే సమస్య. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక కొత్త దారి వచ్చింది. అదే ఆర్బిట్రమ్, ఇథేరియం యొక్క ఎక్స్‌ప్రెస్ లేన్ అన్నమాట. దీని గురించే ఈరోజు మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఎథీరియం వాడే ప్రతి ఒక్కరికీ ఏదో ఒక టైంలో ఈ ప్రశ్న వచ్చే ఉంటుంది. అసలు ఎందుకింత స్లో, ఎందుకింత ఖరీదు? ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ మన ఈ విశ్లేషణ మొదలుపెడదాం. విచిత్రంగా ఉంది కదూ, కానీ సమాధానం చాలా సింపుల్. ఇథీరియం విజయమే దానికి అతిపెద్ద సమస్యగా మారింది. అంటే ఎంత పాపులర్ అయితే నెట్వర్క్ మీద అంత రద్దీ పెరిగిపోతుంది. ఆ రద్దీ వల్ల ఫీజులు చుక్కల్ని తాకుతాయి. ఇక అంతే, చిన్న చిన్న లావాదేవీలు చేసేవాళ్లకి ఇథీరియం వాడటం దాదాపు అసాధ్యమైపోయింది. సరే, అసలు సమస్య ఏంటో కొంచెం లోతుగా చూద్దాం. ఇథీరియం ఎదుగుదలకి అడ్డంకిగా మారిన ఆ కారణాలేంటో ఇప్పుడు స్పష్టంగా పరిశీలిద్దాం. ఇథేరియంని ఒక బిజీ సిటీలోని సింగిల్ లేన్ హైవేలా ఊహించుకోండి. ట్రాఫిక్ విపరీతంగా ఉంది, ప్రతి కారు ముందుకు వెళ్లడానికి పోటీ పడుతోంది. దీంతో టోల్ ఫీజు, అంటే మన గ్యాస్ ఫీజు అమాంతం పెరిగిపోతోంది. ఫలితంగా ప్రయాణం చాలా నెమ్మదిగా, ఇంకా చాలా ఖరీదుగా మారిపోతోంది. ఈ ట్రాఫిక్ జామ్కు కొత్త దారులు వెతకడం తప్పనిసరి అయిపోయింది. సమస్యేంటో అర్థమైంది కదా, మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఇక్కడే టెక్ ప్రపంచంలో ఒక బ్రిలియంట్ ఐడియా తెరపైకొచ్చింది. అదే లేయర్ 2. అసలు ఈ లేయర్ 2 అంటే ఏంటో చూద్దాం. మనం ఇందాక అనుకున్న హైవే ఉదాహరణే మళ్ళీ తీసుకుందాం. ఇథీరియం లాంటి లేయర్ 1 నెట్వర్క్లు ఆ మెయిన్ రోడ్ లాంటివన్నమాట. చాలా సెక్యూర్, భద్రతకు ఏ ఢోకా ఉండదు, కానీ ఎప్పుడూ ట్రాఫిక్ జామే. అదే ఉదాహరణను కంటిన్యూ చేస్తే లేయర్ 2లు ఆ మెయిన్ రోడ్ పైన కట్టిన ఒక ఎక్స్‌ప్రెస్ లేన్ లాంటివి. ఇవి ట్రాఫిక్ని తగ్గించి స్పీడ్ని పెంచుతాయి, కానీ భద్రత కోసం మాత్రం ఎప్పుడూ ఆ మెయిన్ రోడ్ మీదనే ఆధారపడి ఉంటాయి. ఇక మన కథలోకి అసలు హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ ఎక్స్‌ప్రెస్ లేన్ల ప్రపంచంలో కింగ్ ఎవరంటే అది ఆర్బిట్రమ్. దాని కథేంటో చూద్దాం పదండి. ఆర్బిట్రమ్ను ఆఫ్ చైన్ ల్యాబ్స్ అనే ఒక టీం డెవలప్ చేసింది. వాళ్ల మెయిన్ గోల్ ఒక్కటే, ఇథీరియం ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక పక్కా సమాధానమివ్వడం. సరే, ఇప్పుడు కొంచెం టెక్నికల్ డీటెయిల్స్లోకి వెళ్దాం. అసలు ఆర్బిట్రమ్కు పవర్నిచ్చే ఆ టెక్నాలజీ ఏంటి, దాని సూపర్ పవర్స్ ఏంటో చూద్దాం. ఆర్బిట్రమ్ వెనకున్న మ్యాజిక్ అంతా ఒకే ఒక్క టెక్నాలజీ చుట్టూ తిరుగుతోంది. దాని పేరే ఆప్టిమిస్టిక్ రోలప్స్. వినడానికి కొంచెం టెక్నికల్గా ఉన్నా ఇది చాలా స్మార్ట్ టెక్నాలజీ. ఇది ఎలా పనిచేస్తుందో ఒక 3 సింపుల్ స్టెప్స్లో చూసిద్దాం. ఫస్ట్, వందల కొద్దీ లావాదేవీలన్నిటినీ ఆఫ్ చైన్లో, అంటే ఆర్బిట్రమ్పై ఒక పెద్ద బండిల్గా కడతారు. తర్వాత ఆ బండిలంతా కరెక్ట్గానే ఉంది అని ఆశాజనకంగా నమ్మి దాన్ని ఇథీరియంకు పంపిస్తారు. అందుకే దీని పేర్లో ఆప్టిమిస్టిక్ అని ఉంది. ఫైనల్గా, ఒకవేళ ఎవరికైనా ఆ బండిల్లో ఏదైనా తప్పనిపిస్తే దాన్ని ఛాలెంజ్ చేయడానికి వాళ్లకు కొంత టైం ఉంటుంది. దీన్నే ఫ్రాడ్ ప్రూఫ్ సిస్టమ్ అంటారు. సో ఫైనల్గా దీనివల్ల మనకు కలిగే ప్రయోజనమేంటి? సింపుల్గా చెప్పాలంటే, ఇథీరియం లెవెల్ సెక్యూరిటీతో చాలా తక్కువ ఫీజులు, ఇంకా సూపర్ ఫాస్ట్ స్పీడ్. టెక్నాలజీ అంతా బాగానే ఉందే సరే, కానీ దీన్ని నిజంగా ఎవరైనా వాడుతున్నారా? ఆర్బిట్రమ్ ప్రపంచం ఎంత పెద్దదో దాని ఎకోసిస్టంలోకి ఒకసారి తొంగి చూద్దాం. ఇది కేవలం ఒక టెక్నాలజీ మాత్రమే కాదు, ఇదొక పెద్ద ప్రపంచం. డీఫైలో టాప్ ప్రాజెక్ట్స్ అయిన యూనిస్వాప్, ఆవే నుండి మొదలుకొని గేమింగ్, ఎన్ఎఫ్టీ ప్రాజెక్టుల వరకు వందలాది అప్లికేషన్లు ఆర్బిట్రమ్ను తమ ప్లాట్ఫామ్గా మార్చుకున్నాయి. దాని సక్సెస్కి ఇంతకన్నా పెద్ద నిదర్శనమే ఉంటుంది. ఈ టేబుల్ చూస్తే మొత్తం కథ ఒక్కసారిగా అర్థమైపోతోంది. ఇథీరియంతో పోలిస్తే ఆర్బిట్రమ్లో ఫీజులు చాలా తక్కువ, స్పీడ్ చాలా ఎక్కువ. అన్నిటికన్నా ముఖ్యంగా భద్రతా విషయంలో మాత్రం ఇథీరియం లెవెల్లోనే ఉంటుంది. ఇక లేయర్ 2 రేస్లో చూస్తే ఆర్బిట్రమ్కో గట్టి పోటీ ఇచ్చేది ఆప్టిమిజం. రెండూ దాదాపు ఒకే రకమైన టెక్నాలజీని వాడుతున్నా ప్రస్తుతం ఎకోసిస్టమ్ పరంగా ఆర్బిట్రమ్ ఒక అడుగు ముందుందనే చెప్పాలి. దానిమీద నడుస్తున్న ప్రాజెక్టుల సంఖ్య, లాక్ అయిన ఫండ్స్ విలువ, ఈ రెండింటిలోనూ ఆర్బిట్రమ్ లీడ్లో ఉంది. ప్రతి పెద్ద ప్రాజెక్ట్కు ఒక టోకెన్ ఉన్నట్లే ఆర్బిట్రమ్కు కూడా ఉంది. అదే ఏఆర్బి. దాని మొత్తం సరఫరా 10 బిలియన్లు. అయితే ఈ టోకెన్ దేనికి ఉపయోగపడుతుంది, దాని పంపిణీ ఎలా జరిగిందో చూద్దాం. ఈ చార్ట్లో టోకెన్ డిస్ట్రిబ్యూషన్ చూడొచ్చు. అయితే ఇక్కడ అందరూ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఆర్బిట్రమ్లో గ్యాస్ ఫీజులు చెల్లించడానికి ఏఆర్బి టోకన్ అవసరం లేదు. ఫీజులు ఎప్పటిలాగే ఈటీహెచ్లోనే చెల్లించాలి. మరి ఏఆర్బి దేనికంటే? అది ఒక గవర్నెన్స్ టోకన్.
అంటే ఆర్బిట్రం భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలలో ఓటు వేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు అంతా బాగానే ఉంది. కానీ ఫ్యూచర్ సంగతేంటి? ఆర్బిట్రం ప్రయాణం ఇక్కడతో ఆగిపోతుందా, లేక ముందు ముందు ఇంకేమైనా పెద్ద ప్లాన్సున్నాయా? చూద్దాం. ఆర్బిట్రం భవిష్యత్తు ప్రధానంగా 3 విషయాలపై ఆధారపడి ఉంది. 1. డావో ద్వారా పాలనను పూర్తిగా కమ్యూనిటీ చేతుల్లో పెట్టడం. 2. ఆర్బిట్ అనే లేయర్ 3 చైన్లను తీసుకురావడం ద్వారా ఇంకా ఎక్కువ స్కేలబిలిటీని సాధించడం. 3. వెబ్3 ప్రపంచంలో ఒక ముఖ్యమైన ప్లాట్ఫామ్గా మారడం. సరే, ఒక బ్యాలెన్స్డ్ వ్యూ చూద్దాం. ఆర్బిట్రం వాడకంలో లాభాలు చాలా ఉన్నాయి, ముఖ్యంగా తక్కువ ఫీజులు మరియు భద్రత. కానీ కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి, ముఖ్యంగా విత్డ్రాలలో కొంత ఆలస్యం జరగడం, ఇంకా ఇది పూర్తిగా ఇథీరియంపై ఆధారపడడం వంటివి. చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్న: ఆర్బిట్రం కేవలం ఇథీరియం ట్రాఫిక్ను తగ్గించే ఒక ఎక్స్ప్రెస్ లేన్గా మాత్రమే మిగిలిపోతుందా, లేక లేయర్ 3 లాంటి టెక్నాలజీలతో రేపటి వికేంద్రీకృత ఇంటర్నెట్ భవిష్యత్తుకు పునాదిరాయిగా మారబోతుందా? ఈ ప్రశ్నకు సమాధానం మనకు భవిష్యత్తే చెప్పాలి.